పోనీ దీన్ని స్థాపించినటువంటి ఇద్దరు డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా ఎన్ఆర్ఐస్. ఆ ఇద్దరు ఎన్ఆర్ఐస్ కూడా వారి గతంలో ఇటువంటి ప్రాజెక్టులు చేసినటువంటి అనుభవం లేదు. డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి ఏదైతే వారు ముందుకు వచ్చారో, గతంలో వారు ఏదైనా 50 కోట్లు 100 కోట్లు 500 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ చేసినటువంటి అనుభవం ఉందంటే అది లేదు. మరి ఏ ప్రాతిపదికన వీళ్ళకి 56 ఎకరాలు ఒక డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి ముందుకు వస్తే ఏ ప్రాతిపదికన ప్రభుత్వం ఇచ్చిందో అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి. మేము కంప్లీట్ గా టెక్నాలజీస్ లో టూల్స్ అండ్ టెక్నాలజీ డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిల్లో 20 years పైన సతీష్ అబ్బూరి గారు పనిచేశారు. ఓకే, అలాగే ఎరిక్ వార్నర్ ఈస్ వెరీ ఎక్స్పీరియన్స్ హూ ఇస్ ఇన్ టు సన్ మైక్రో సిస్టమ్స్. ఆ లెవెల్లో వెరీ సి లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ లో పనిచేసి వచ్చి ఇక్కడ హీఈస్ గ్రేషియస్ ఎనఫ్ టు జాయిన్ అస్. ఓకే, సో ఇంత క్రెడిబుల్ ఉన్న టీమ్ ఓకే, చెక్ అవర్ క్రెడెన్షియల్స్ మేము మీరు మీకు ఏముంది ఏంటి అని అన్నది. ఓకే, సో దీన్ని అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ఇలా చేయటం అది మరి ఇది రాజకీయం కోసం పికప్ చేశారో ఇంకోళ్ళ కోసం ఇది చేశారో, సతీష్ అబ్బూరి గారికి ఇంకొక తెలుగుదేశం ఎంపీ గారికి పార్ట్నర్షిప్ ఉందని చెప్పి అది లేనిపోని దుష్ప్రచారం. ఓకే, ఎవరన్నా కావాలిస్తే ఇది అమెరికా నుంచి వచ్చే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. దే కెన్ ఈవెన్ చెక్ వాట్ ఈస్ ఇట్ కమింగ్, వేర్ ఈస్ ఇట్ కమింగ్ ఫ్రమ్. దిస్ ఈస్ ఎ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఓకే ఫ్రమ్ యుఎస్. సో ఇవన్నీ తెలుసుకోకుండా ఎవరు ఏదో ఒక పాత కక్షన్నో లేకపోతే ఇంకో దాన్నో చేసి ఒక దేశాన్ని ముందుకు నడిపించాల్సిన దాంట్లో వెనక్కి నడిపిస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది తప్పించి దీంట్లో ఏదైనా ఉంటే మీరు వీఆర్ ఓపెన్ ఫర్ దట్ అండి. థ్యాంక్ యూ.